69 న్యూస్. కోడిపుంజు చోరీ కేసులో నిందితుడిపై థర్డ్ డిగ్రీ కస్టడీలో కరెంట్ షాక్ ఇచ్చిన పోలీసులు. అదనపు ఎస్ఐపై బాధితుడి ఆరోపణ. కోడిపుంజు చోరీ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కస్టడీలో చిత్రహింసలు పెట్టి విద్యుత్ షాక్ ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెనికి చెందిన కలపాల నాగరాజు కోడిపుంజును చోరీ చేశాడంటూ అదే గ్రామానికి చెందిన అప్పారావు అనే వ్యక్తి వారం రోజుల కిందట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో అదనపు ఎస్ఐ రామూర్తి విచారణ పేరుతో గత వారం రోజులుగా నాగరాజును పోలీస్ స్టేషన్కు పిలిపిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా తనను పిలిస్తే పోలీస్ స్టేషన్కు వెళ్లానని, కోడిపుంజు చోరీ కేసు ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు పెట్టారని, విపరీతంగా కొట్టడమే కాక చేతులకు 4 సార్లు కరెంట్ షాక్ పెట్టారని నాగరాజు ఆరోపించాడు. బాధితుడి ఆయన భార్య విమల ఆదివారం 108 అంబులెన్స్లో అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అతడు నడవలేని స్థితిలో ఉండడంతో ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అదనపు ఎస్ఐ రామూర్తిని వివరణ కోరగా చోరీ కేసులో విచారణకు పిలిచిన మాట వాస్తవమేనని, నిందితుడి 7 ఏళ్ల కుమారుడే నాగరాజు చోరీ చేసినట్లు సాక్ష్యం చెప్పాడని తెలిపారు. అయినా కేసు నమోదు చేయకుండా కోడిపుంజును తిరిగి ఫిర్యాదుదారుడికి ఇవ్వాలని చెప్పి ఇంటికి పంపించామని చెప్పారు. కస్టడీలో చిత్రహింసలు, కరెంట్ షాక్ ఇచ్చామనే ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు.